ఏంటి ఇలా రెడీ అయ్యాను అని చూస్తున్నారా? ఈ రోజైతే యూకేలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేనైతే పోల్ క్లర్క్‌గా వర్క్ చేయడం కోసమని వెళ్తున్నాను. నా లక్ ఏంటంటే పోలింగ్ స్టేషన్ కూడా మా ఇంటి పక్కనేనండి. నాతో అప్లై చేసుకున్న మా ఫ్రెండ్స్‌కి, మా హౌస్‌మేట్స్‌కి కొంచెం దూరంలో పడింది. కానీ నాకు మాత్రం మా ఇంటి పక్కనే వచ్చింది పోలింగ్ స్టేషన్. చూయిస్తాను రండి. ఇది మా హౌస్ అయితే ఇదేనండి పోలింగ్ స్టేషన్. సరే అయితే నేనిప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. బ్రేక్ టైమ్‌లో వచ్చి అసలు ఎలా జరిగాయి? వర్క్ ఏంటి? నేనేం చేయాలక్కడ? అసలు నాకెంత పేమెంట్ ఇస్తున్నారు ఈరోజు వర్క్ చేసినందుకు? ఎన్ని అవర్స్ చేయాలి? మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇప్పుడైతే నాకు బ్రేక్ ఇచ్చారండి. టైం అయితే 12 అవుతుంది. 12-1 అయితే 1 అవర్ బ్రేక్ ఇచ్చారు. ఇదిగోండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే లోపల వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ ఏమి తీయలేదు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పేశారు. వీడియోస్, ఫోటోస్ ఏం తీయకూడదని. నేను కూడా రిస్క్ చేయడం ఎందుకులే అని వీడియోస్, ఫోటోస్ ఏం తీయలేదు. అసలు లోపల ఎలా జరిగింది ఏంటి అని నేనైతే చెప్తాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నేను లంచ్ చేయాలి. లంచ్ కోసం అయితే ఏమీ లెవ్వండి మా ఇంట్లో. కొంచెం రైస్ ఉంది. అందుకే నేను ఈ చిన్న బాండీ తీసుకొని ఇందులో ఆయిల్ కొంచెం వేసి, కొంచెం ఉప్పు, కారం వేసి మా ఇంట్లో అయితే నా కోసమే ఉంచినట్టు ఒక 2 ఎగ్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్స్ కూడా అందులో వేసేసి అలా ఫ్రై చేసేసాను 2 ఎగ్స్‌నైతే. ఫైనల్‌గా అయితే ఎగ్ కర్రీ గూడా ఇలా వచ్చేసింది. ఎగ్ ఫ్రై వచ్చేసింది. చాలా బాగుంది ఎగ్ ఫ్రై గూడా. రైస్‌లో వేసి కలుపుకుంటున్నాను. రైస్‌లో వేసైతే కలుపుకొని తింటున్నాను నేనిప్పుడు. నాకైతే వర్క్ ఎర్లీ మార్నింగ్ 6 టు నైట్ 10 వరకు వర్క్ ఉంది. వర్క్ కూడా పెద్ద ఏమీ లేదు. జస్ట్ అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళు కరెక్ట్ ఐడీనా కాదా అని వాళ్ళ ఐడీ మొత్తం చెక్ చేసి వాళ్ళని లోపలికి పంపించాలి ఓటు వేయడం కోసం. సో, అది నేను చేయాల్సిన పని. అది కూడా నేనేం చేయటం లేదు. నా పక్కన ఇంకా ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మెయిన్ వాళ్ళు చూసుకుంటారు. నేను జస్ట్ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటున్నాను. నాకే చాలా బోర్‌గా అనిపిస్తుంది. చూడాలి ఈ బ్రేక్ తర్వాత ఎవరైనా వస్తారేమో. అసలు ఎవ్వరు రావటం లేదు ఓటు వేయటానికి కూడా. చాలా తక్కువగా వస్తున్నారు. గంటకి ఒకరు, అరగంటకి ఒకరు అలా వస్తున్నారు. వచ్చి వేసేసి వెళ్ళిపోతున్నారు. నాకు ఇండియాలో ఒక్కసారి ఓటు వేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఆ ఒక్కసారికి నాకు చుక్కలు కనపడ్డాయి. తోసుకోవటం అది సమ్మర్. ఆ సమ్మర్‌లో ఫుల్లు స్వెట్ అసలు ఎంత చిరాకొచ్చింది అంటే నేనసలు ఓటు వేయను. నాకు ఈ ఓటు వద్దు, ఏం వద్దు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంతలా చిరాకొచ్చింది. అసలు ఫుల్లు తోసుకోవటం. జనాలు ఎలా అంటే అక్కడ ఆ ప్లేస్ సరిపోలేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఎవ్వరు జనం ఒక్క మనిషి అనేవాళ్ళు లేరు. ఎప్పుడో ఒకసారి అమావాస్యకి, పౌర్ణమికి అలా వచ్చి వెళ్తున్నట్టు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఓటు వేయడానికి. మనకి ఇండియాలో మనకి ఓటు గుర్తు ఫింగర్‌కి ఓటు గుర్తు వేస్తారు కదా! ఇక్కడ అలా ఏమీ లేదు. ఇక్కడ అలా జస్ట్ వచ్చి వాళ్ళ ఓటర్ ఐడీ చూయించి ఓటు వేసి వెళ్ళిపోవటమే. ఇంకా ఏంటంటే మన దగ్గర ఎవరైనా ఇలాగ ఎలక్షన్స్ వచ్చాయి అంటే గోల గోల చేస్తారు. సాంగ్స్ పెట్టటం, మా మా నాయకుడే గెలుస్తాడు, మీ తోపు తురుము, మీ నాయకుడు పోతాడు, ఈ టైప్‌లో ఫుల్లు గోల చేస్తారు. కొట్టుకోవటం, అస్సలు యుద్ధాలు జరుగుతాయి మన దగ్గర. కానీ ఇక్కడైతే కనీసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని ఎవరైనా వచ్చి చెప్తే కానీ అసలు తెలియటం లేదు. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని. ఎవరైనా వచ్చి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే అవునా! అది ఫీలింగ్ ఎవరిదైనా. ఎవ్వరూ తెలీదు ఇక్కడ ఈరోజు ఓట్లు వేస్తున్నారు అని. ఇంకా ఇక్కడ సిటిజన్స్‌కి తప్ప. నాకైతే స్నాక్ బ్రేక్ ఇచ్చారు. స్నాక్ బ్రేక్ కోసమని ఎలాగో మా హౌస్ పక్కనే ఉంది గదా! ఇంటికొచ్చాను స్నాక్ బ్రేక్ కోసం. 7 ఇప్పుడు నియర్లీ 6:40 అవుతుంది.
6:40 అవుతుంది కదా! 7:40కి వచ్చేసేయి. 1 అవర్ బ్రేక్ తీసుకో. నువ్వు కూడా చాలా బోర్‌గా ఫీల్ అవుతున్నట్టుంది. ఓట్ వేయడానికి కూడా ఎవరు రావటం లేదు కదా! అన్నారు. సరే అని ఇంకా ఇంటికొచ్చేసాను ఇప్పుడు. ఏమైనా తిందాము, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఏమైనా తినొచ్చులే, తిందాము అని ఇంటికి వచ్చేసాను నేను కూడా. నేనైతే ఈ జాబ్ రోల్ నేనైతే దీనికి పోల్ క్లర్క్‌గా అప్లై చేసే ముందు చాలా భయపడ్డాను. అమ్మో! యూకేలో ఎలక్షన్స్ అంటే చాలా ఉంటుందేమో, వర్క్ ఎక్కువగా ఉంటుందేమో, చేయగలనో లేదో, ఎలా రూల్స్ తెలీదు, ఏం తెలీదు, ఇప్పుడెలా అని అప్లై చేసే ముందు చాలా భయపడ్డాను. అప్లై చేసిన తర్వాత కూడా నిన్న ఎలక్షన్స్‌కి ముందు రోజు కూడా మా ఇంటి పక్కనే కదా! చూస్తూ ఉంటాం కదా! కనీసం చిన్న ఇక్కడ ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ ఓట్స్ వేయాలి అని చిన్న ఇంత గోల కూడా లేదు. హంగామా అస్సలు లేదు. మార్నింగ్ నేను నిద్ర లేచి ఓకే 6కి రమ్మన్నారు కదా అని 6కి వెళ్ళి చూస్తే అప్పుడు కూడా లేదు. వాళ్ళకి కాల్ చేసి అసలు ఎక్కడుంది, నాకు అసలు ఎక్కడుందో అసలు అర్థం అవ్వటం లేదు, మీరు ఎక్కడుందో కొంచెం చెప్తారా అని అడిగితే అప్పుడు చెప్పారు, ఇలాగే ఈ రూట్లో రా, ఇక్కడే ఉన్నాము అని. అలా అండి, రియాలిటీ ఇలా ఉంది. స్టార్టింగ్ అయితే కొన్ని పేపర్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ పేపర్స్. ఇలాగ వచ్చిన వాళ్ళకి ఎలా రావాలి, ఎలా వేయాలి, మొత్తం ఇన్స్ట్రక్షన్ పేపర్స్ అన్నీ అంటించమని చెప్పారు. అవన్నీ అంటించిన తర్వాత 6-7 బిట్వీన్ ఈ పని చేసాము. 7కి ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత తెగ వచ్చేస్తారేమో అని రెడీగా ఉన్నాను నేనైతే. తీరా చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అరగంటకి ఒకరు, గంటకి 2-3 అలా వస్తున్నారు. స్టిల్ ఇప్పుడు 7 అయింది. 7 వరకు టోటల్ మా దగ్గర 1100 మంది నేమ్స్ ఉంటే 200 మంది వచ్చారు ఓటు వేయటానికి. అలా ఉంది ఇక్కడ. అందులో నా ఓటు కూడా ఉంది. నేను కూడా అక్కడే వెయ్యాలి. మా ఇంటి నియరెస్ట్ పోలింగ్ స్టేషన్లో మనం ఓటుకి అప్లై చేస్తే మన నేమ్స్ అక్కడే వస్తాయి. మా హౌస్మేట్స్వి, నావి, అందరివి అక్కడే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఐడి కార్డ్ తీసుకొని పోతాను. నేను కూడా వేస్తాను ఏదో ఒకటి. నాకైతే పాలిటిక్స్ గురించి బేసిక్ ఐడియా లేదు. అసలు ఎవరికి వేయాలి, ఇక్కడ అసలు ఏం పార్టీస్ ఉంటాయి, ఎవరు పోయి నేను కూడా ట్రై చేస్తాను ఓటు వేయడానికి. కుదిరితే వేస్తాను, లేదంటే లేదు. ఇప్పుడైతే మా ఇంట్లో ఏదో ఒకటి తినేసేయాలి. ఫుడ్ నేనే తెచ్చుకోవాలి. వాళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయరు. ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయరు. మొత్తం మనమే తీసుకొని పోవాలి ఫుడ్ అయితే. నాకు మా హౌస్మేట్స్ కూడా అప్లై చేశారు దీనికి. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. కొంతమందికి వచ్చిన వాళ్ళు దగ్గరగానే ఇచ్చారు. మేము ఏదైతే పోస్ట్ కోడ్ పెట్టామో దానికైతే దగ్గరగానే ఇచ్చారు. ఇదండి టోటల్ విషయం. అయితే ఇలా ఉంటుంది యూకేలో. అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే, అసెంబ్లీ ఓట్స్ అంటే ఇలా ఉంటుంది. స్నాక్ టైం కదండి, స్నాక్స్ కోసమని చూశాను. విటాబిక్స్ కనపడింది మా ఇంట్లో. ఇలా ఒక 2 విటాబిక్స్ తీసుకొని మిల్క్ యాడ్ చేసి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి ఓవెన్లో అయితే పెడుతున్నాను. ఫైనల్గా విటాబిక్స్ కూడా రెడీ అయిందండి. విటాబిక్స్ తినేసి ఇంకా నేను పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోతాను. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు వర్క్ చేసినందుకు నాకు ఎంత పేమెంట్ ఇస్తున్నారో చెప్పలేదు కదా. నేనైతే ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పను, కానీ ఒక స్టూడెంట్ ఒక వీక్ 20 అవర్స్ వర్క్ చేస్తే ఎంత వస్తుందో అంత పేమెంట్ అయితే నాకు ఇస్తారండి. పేమెంట్ ఇంకా ఇవ్వలేదు. నేను మేలో వర్క్ చేశాను కదా, జూన్లో అయితే అమౌంట్ వస్తుంది అని చెప్పారు. చూడాలి. నాకు 2 అవర్స్ బ్రేక్ ఇచ్చారు. ఆ 2 అవర్స్కి కట్ చేసుకొని ఏమైనా పేమెంట్ ఇస్తారా, లేదంటే మొత్తం కలిపి ఇస్తారా అన్నది నాకు తెలియదు, క్లారిటీ లేదు. ఎంత వస్తుందో చూడాలి. మరి నేను కూడా ఏం తక్కువ చేయలేదు. ఈ 1 డే టోటల్ 16 అవర్స్ వర్క్ చేశాను. ఆ 16 అవర్స్ తగ్గట్టే ఇస్తున్నారు. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.